ఇక్కడైతే జావకైతే కలుపుకుంటున్నానండి. వాటర్ పెట్టాను. సేమియా ఉప్మా అయితే చేశాను. పాప అయితే తినేసి వెళ్ళిపోయిందనమాట. మా వారికి నాకు ఇదే టిఫిన్ అండి ఈరోజు. ఇంకా డిసైడ్ అయిపోయామన్నమాట. ఇడ్లీ పిండి కొంచెం ఉంది కానీ ఇంకా ఇడ్లీ పెట్టలేదు. ఊతప్పం ఏదైనా వేసుకోవచ్చు కానీ మరి ఇంకేం వేయలేదు. పిల్లలకైతే సేమియా ఉప్మా ఇష్టం అనేసి సేమియా ఉప్మా చేస్తాను. అతను ఇంకా మార్నింగే వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ రైస్ కుక్కర్లో వాటర్ కూడా పెట్టేశాను స్నానానికి, ఎవరు చేస్తే వాళ్ళకనమాట. ఇక్కడైతే మటన్ తెచ్చారండి. పెరుగు తోడు ప్యాకెట్ మర్చిపోయాను. పెరుగు ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చారనమాట. తోడు పెట్టడం మర్చిపోయానంటే ఇంక అంతే అనమాట. బయట నుండి అన్నీ తెచ్చుకోవడమే, ఏదైనా బయట నుండేలండి. ఇవ్వండి మాకైతే టిఫిన్ వచ్చేసింది. పెసర వడలు మా పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట. ఇదేమో పల్లీ చట్నీ, కాదు కొబ్బరి చట్నీ. మా వారైతే ఇవి తినరంట. ఆయన అయితే జావే తాగుతున్నారు. నేను కూడా కొంచెం జావ తాగుతున్నాను అనమాట. ఆల్రెడీ నేనైతే చిన్నగా సేమియా ఉప్మా తినేసాను. మా అబ్బాయి తినగా ఉన్నది. నేను ఇప్పుడే వచ్చాను కదా. ఇప్పుడు మా లంచ్ అయితే అయిపోతుందండి. సినిమా చూస్తున్నారు, అది కుక్కర్ విజల్ రావట్లేదు. ఈ విజల్ కోసం వెయిటింగ్ అనమాట. వద్దు చూడండి ఎన్ని ఉల్లిపాయలు ఎన్ని నిమ్మకాయలు పెట్టారు కట్ చేసి. డీప్ ఫ్రిడ్జ్ లో పెరుగు పెట్టాను తెచ్చిన వాడు నీకు అందరూ వాళ్ళు వేస్తారు. ఆగండి. దిస్ ఇస్ చికెన్, మటన్ కర్రీ. చికెన్ కాదా, నాటుకోడి చికెన్ అనమాట. ఈ పెరుగు కాదా? ఇది కాదు నాన్న, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. డోర్ చూడు, డోర్ తీసినప్పుడు చూసుకో అంటున్నా. నీకే టేస్ట్ తెలియదు అయితే. నాకు ఒకటి కావాలి బొక్కలు. మా ఒక్కొక్కరి ప్లేట్లో ఏముంటుందో తెలుసు. ప్రతిరోజు అంటే ప్రతి సండే ఫస్ట్ ప్లేట్స్లో ఏముంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాగైతే కర్రీ వేసుకొని ముందు తినేస్తారు వీళ్ళందరూ. మేబీ నేను కూడా అలాగే, నాకు కూడా అలాగే అలవాటు అయ్యింది. ఇదిగోండి ఇదైతే ఫస్ట్ ఉంటుంది ఆ ఉల్లిపాయలకి టమాటాలకి, నిమ్మకాయలకి. ఇప్పుడు ఇది విజల్ రాలేదనే కాదు, ఎప్పుడూ ఇంతే అనమాట. ముందు తినేస్తాం అనమాట కర్రీ. వీటితో ఆస్వాదించడం అవ్వదనేసి. ఏ బొక్కలు? నల్లి బొక్కలు, తెలంగాణ నల్లి బొక్కలు. బాగుందండి. అడిగితే చెప్పడం కాదు. నా టాలెంట్ ఏంటి తెలుసా? నా టాలెంట్ ఏంటి తెలుసా? చికెన్ మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి ఇలాంటివి ఏమి కన్నా టేస్ట్గా వండడం అనమాట. కొబ్బరి ముక్కలా ముందుకు ఎత్తిది తిన్నా. కొబ్బరి ముక్కలకు కాదు, కొబ్బరి కాదు, కొబ్బరి ఎందుకు? కొబ్బరి ముక్క ఎందుకు? నేను ఒకటి తినేసాను. గుండెకాయ, గారకాయ. బాగుంది కర్రీ కూడా బాగుంది. నేను తెచ్చినప్పుడే చెప్పాను బాగుందండి అని. అయిపోయిందండి మా లంచ్. వండడం పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కుస్తీలు పడతాం, తినడం మాత్రం 2 నిమిషాల్లో తినేస్తాం అనమాట. ఈరోజు అయితే బగారా ప్లస్ మటన్ భలే ఉందాం మాత్రం, చాలా బాగుంది. నేను కొంచెం ఎక్కువే తిన్నాను. నా కడుపు అయితే ఇంకా అగొండి. వాడైతే గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే ఈవిడ గారు ఇక్కడ ఏదో రాసుకుంటుంది. ఇట్నా యూట్యూబ్ చూస్తున్నాడు అంట. తలిపేస్తాను, వస్తున్నాను. సామాన్లన్నీ తోమేశాను. ఒక్క డ్రింక్ ఉంటే భలే ఉన్నాయి ఈ టైంకి. సామాన్లన్నీ క్లీన్ చేస్తానండి. ఇంకా మా రాత్రి కూడా వండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఏమో తింటానో లేదు అన్నట్టుగా ఉంది నాకు, ఎందుకంటే ఎక్కువ లాగించాను అనమాట. ఇప్పుడు మా వారైతే ఏదో సినిమా పెడతారట, చూడమంటున్నారు. ఈవినింగ్ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకన్నా మిస్ చేయకన్నా
చివరి వరకు వీడియో కంటిన్యూగా చూస్తుండండి, ఓకేనా? టైం అయితే 4 అయింది. పిల్లలు అయితే కింద ఆడటానికి వెళ్ళారు. 4 కాదు 5 అవుతుంది కదా, 5:30 5 దాటిస్తుంది. నాకు టీ అలవాటు చేసింది ఇవ్వండి. టీ చేయిపో తాగుదాం ఇద్దరం కలిసి అంటారు. టీ నేను అలవాటు తప్పించుకుందాం అంటే టీ మాటికి చేయమంటారు. టీ ఎలా తాగినా టీయా ఏదైనా తినేసాక 2 hours తర్వాత తాగొచ్చు అంట. మా డాక్టర్ చెప్పింది సలహా ఇది. తన పేరు సుజాత గాయత్రి. జీ సుజాత. తన ఇనిషియల్ కూడా వాడు ఉండకూడదు. ఇప్పుడైతే మేము కూరగాయలకి వెళ్తున్నామండి. ఇప్పుడు టైం అయితే 7:30 అయిందనమాట. పిల్లలైతే కిందన ఆడుకుంటున్నారు. బాబు అయితే కిందన ఆడుకుంటున్నాడు, పాప అయితే పైన ఉంది, తన వర్కులు చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు వెళ్తే ఈరోజు తెచ్చుకుంటే ఇంకా అతనైతే మా ట్యూస్డే రోజు టూర్ ఉందని చెప్పాను కదండి, దుబాయ్ టూరు. ఇంకా వెళ్తారనమాట. ఈ 2 days అతనికి సంబంధించినవన్నీ సర్దుకోవడంలోని ఇంకా కొన్ని చూసుకోవడంలోని బిజీగా ఉంటారు కాబట్టి ఇంక ఈరోజు అయితే తెచ్చేసుకుంటే కూరగాయలు అతనికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట కూరగాయలకి. మళ్ళీ అతను లేకపోతే నేను కిందకి వెళ్ళి తెచ్చుకోవడానికి దగ్గరలో ఎక్కడ ఏమి ఉండవండి. ఈరోజు అయితే సంత అవుతుంది, ఆ సంతలోకి వెళ్ళి తెచ్చుకుంటాము. మళ్ళీ రేపు కూడా అవుతుంది సంత. మాకు కొంచెం దూరం, ఈరోజు అయితే కొంచెం దగ్గర అనమాట, మా ఇంటికి దగ్గరలో ఉంది. అందుకని ఈరోజు తెచ్చేసుకుంటే మళ్ళీ రేపు అతనికి ఎందుకు మళ్ళీ టెన్షన్ పెట్టడం. మళ్ళీ ట్యూస్డే రోజే కదా స్టార్ట్ అవుతారు అతను. మళ్ళీ రేపు ఫ్రీగా ఉంటే ఇంకా అతను ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అనేసి మళ్ళీ ఇంట్లో పనులు ఏవి పెట్టుకోకన్నా అనమాట, ఓకేనా? ఇంకా వెజిటేబుల్ తెచ్చుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఈరోజు అయితే ఇంకా స్టవ్ స్నానం చేయాలి, కిచెన్ అంతా సర్దాలి, చాలా పని ఉందన్నమాట. ఇదంతా సర్దాలి. మార్నింగ్ చేసిన బగారా ఉంది, ఇదిగోండి మార్నింగ్ చేసిన బగారా ఉందన్నమాట. చాలా ఉంది బగారా. ఇంకా మటన్ కర్రీ కొంచెం ఉంది. ఇంక ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకేం చేయను, ఏం లేదు. జస్ట్ వచ్చి మనం తినేసి క్లీన్ చేసుకొని పడుకోవడం అన్నమాట. బగారా తినడం కాదేమో కానీ నోరు ఆరిపోతుంది బాబు. కడగను, వ్యాజ్లైన్ రాస్తాను మొహం, అందుకే కడగను. మొహం మీద డ్రై అయిపోతుంది, చిన్న వైట్గా ఏవో వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకే వ్యాజ్లైన్ రాసేస్తున్నాను ఈ మధ్య. మా దగ్గర నుండి వీడియో దగ్గర నుండి తీస్తే అసలు భయం వేస్తుంది, చూడలేకపోతున్నాం అనమాట. అతనైతే స్టార్ట్ అవుతున్నారు అనమాట. కూరగాయలు అయితే తీసుకొని వచ్చామండి, చాలాసేపు అయింది వచ్చి. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇవ్వండి కూరగాయలు సర్దలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాయి. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ తెచ్చామన్నమాట. సర్దాలి ఫ్రిడ్జ్లోని. కొంచెమే తీసుకొచ్చాను, 4 రోజులకే కదా అని. అంటే అతను వచ్చేస్తారు కదా మళ్ళీ 4 తర్వాత. అల్లం తెచ్చాను టీలోకి. వంకాయలు కవర్లతో ఇస్తారు ఇక్కడ, అదొక బెనిఫిట్ అనమాట. కవర్లు వాడకూడదు అదేం లేదు, అలాంటివి ఏం కొన్ని రోజులు మాత్రమేనా అనమాట. బత్తాయిలు అనమాట ఇవి. కూరగాయలు ఏమి పెద్దగా తేలేదండి, ఏం లేవు. పొటల్స్ అనమాట, వీటిని ఏమంటారో మరి తెలంగాణలో పొటల్స్ అంటారు, ఒరిస్సాలో, ఆంధ్రాలో కూడా ఏమంటారో నాకు తెలియదు. మాకు ఇవైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అవేంటంటే ఇవ్వండి మిర్చి, పచ్చిమిర్చి 1/2 kg అన్నమాట. ఇంకా 3 రకాల కూరగాయలే తెచ్చామండి, ఎక్కువ ఏం తేలేదు. క్యారెట్ ఒకటి తెచ్చాము. బీరకాయలు అంతేనండి. రేట్లే కాయగూరలు, ఇవే కాయగూరలు.
వారం వారం ఇదొక సంత అనమాట. ఈ తేడం ఒక ఎత్తు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఒక ఎత్తు. నేను కాయగూరలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాను, ఏమీ వండవసరం లేదు అని చెప్పాను. మళ్ళీ మా వారేమో చికెన్ కావాలి నా కోసం చికెన్ వండు అన్నారనమాట. మళ్ళీ చికెన్ వండాను అతని కోసం. ఉల్లిపాయలు అన్నీ కోసి చికెన్ అయితే వండాను అనమాట. ఏం చేస్తాం, తప్పదు కదా, వండమన్నప్పుడు తింటాము అన్నప్పుడు, అందుకని వండాను అన్నమాట చికెన్. అయిపోయింది. వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఆనియన్స్ అయితే కొన్ని ఉండిపోయాయి అన్నమాట. ఇంకా మినపట్ట ఏ అట్ట వేయాలో ఏమో మరి. నైట్ అతను తినరు కదా టిఫిన్ రైస్, చూడాలి. ఇవైతే ఇప్పుడు ఇవన్నీ సర్దేస్తాను తొందరగా. వీళ్ళైతే ఇక్కడ చక్కగా చూసుకుంటున్నారు టీవీ, ఏవో ఫన్నీ వీడియోస్ పెట్టి. అతనైతే బెడ్రూమ్లోని ఐరన్ చేసుకుంటున్నారు బట్టలు. ఐరన్కి ఇవ్వలేదు, ఇవ్వటానికి ఇంకా 6 తర్వాత క్లోజ్ అయిపోద్ది అన్నమాట షాపు, అందుకని. మేమైతే తినేస్తున్నామండి. అతనైతే ఇంకా ఐరన్ చేస్తున్నారు బట్టలు, అందుకని ఇంకా టైం అయిపోతుందని మమ్మల్ని తినేయమన్నారు అనమాట. పిల్లలు మళ్ళీ స్కూల్ ఉంది. మా ఆవిడకైతే లేదు, మా అమ్మాయికి అయితే ఉంది. ఇది నైట్ టైం తగ్గించు.